హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఊరు పండుగ అండి, పసలమ్మ తల్లి పండుగ. మా ఊర్లో ఎలా చేస్తున్నారో మీకు అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా స్టార్ట్ చేస్తారండి. ఈ పండగకి అయితే కంపల్సరీ పందిపిల్ల ఉంటుందండి. పందిపిల్లని మాత్రం ఈ అమ్మవారి పండగ మాత్రం ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది. ఇలా అందరూ తపాలతో పసుపు వేపాకులు కలిపి నీళ్ళు కలిపి పట్టుకుంటారండి. పండగ అమ్మవారు గుడి దగ్గర వరకు కంపల్సరిగా కాళ్ళ మీద నీళ్ళు వేస్తూనే ఉంటారండి. గుడి దగ్గరికి అమ్మవారు వచ్చే వరకు ఎంత దూరం అయినా సరే కాళ్ళ మీద నీళ్ళు వేసుకుంటూ వెళ్తూనే ఉంటారండి. ఇది కంపల్సరిగా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి. నీళ్లు దూరంగా ఉన్నా సరే పట్టుకొని కంపల్సరీగా గెలవలసిందే. అమ్మవారు కాలు మీద నీళ్ళు వేస్తూ ఉంటేనే అమ్మవారు కదులుతూ ఉంటుందండి. ఇది మా ఊర్లోని ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి. చూడండి ఫ్రెండ్స్, పందిపిల్లని ఎలా పట్టుకున్నారు. ఇది అమ్మవారండి. అమ్మవారు కాలు మీద నీళ్ళు వేస్తే కానీ అమ్మవారు కదలదండి. ఈ పండగ పొలాల మధ్యలో చేస్తారండి. గుడి అయితే అక్కడే ఉంది. ఊరిలో ఉన్న వాళ్ళందరూ అక్కడికే వస్తారండి. ఊరిలో ఎన్ని గేదెలు ఉంటే అన్ని గేదెలు కూడా అక్కడికే తీసుకొస్తారండి. మేము కూడా అక్కడికే వెళ్తున్నామండి. చూసారా, ఈ గేదెలన్నిటిని కూడా గుడి దగ్గరికే తీసుకొస్తారు. గుడి దగ్గరికి మేము అందరం కూడా వెళ్తున్నామండి. బళ్ళు ఆపేసామండి, ఎందుకంటే గుడి దగ్గర వరకు వెళ్ళవనేసి ఇక్కడే ఆఫ్ చేసాము. ఏండి ఇక మా అక్క ఆ 2 గేదెలు మావే. ఫోటోలు తీస్తాను, తీసాను నాన్న. ఇక్కడి నుంచి మేము నడుచుకొని అలా వెళ్తున్నామండి. ఈ పక్కన పాములు పెట్టే వాళ్ళు అంటారు వీళ్ళ దగ్గర ర్యాబిట్స్ ఉన్నాయండి. ర్యాబిట్స్తో కాసేపు అలాగ టైంపాస్ చేసామండి. చూడండి ఫ్రెండ్స్, సూపర్ ఉంది, క్యూట్ ఉంది. లేదు లేదు, ఎంత బాగుందో, ఎంత క్యూట్ ఉంది. చాలా బాగుంది. ఇది ఇవ్వండి. ఇక్కడ రండి, పట్టుకొచ్చి సూపర్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా అలా గుడికి నడుచుకొని వెళ్తున్నామండి. అక్కడ బైక్లు ఆపిస్తాము, స్కూటీలు అక్కడ ఆపిస్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇంకా గుడి దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాం. ఊర్లోంచి గుడి దగ్గర రావాలంటే కొంచెం దూరమేనండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ పండుగ చేస్తారండి. ఈ పండుగ అక్కడే చేస్తారనమాట. పండుగ దగ్గర కంపల్సరీగా మేము వెళ్తామండి. ఊరు వాళ్ళందరూ అక్కడికి వస్తారు కాబట్టి అందరం సరదాగా చాలా బాగా గడుపుతామండి. చూసారా, ఇది పసులు తల్లి అమ్మవారి పండుగ అనమాట. గేదెలంటిని ఇలా దగ్గరికి తీసుకొస్తారండి. ఊర్లో నుంచి అమ్మవారు గుడి దగ్గరికి తీసుకొస్తారు. దీంట్లో ఉన్న వాటర్ అయితే ఇంతకుముందు చాలా ఫ్రెష్గా ఉండేదండి. పిల్లలందరూ, అబ్బాయిలందరూ ఇక్కడికి వచ్చి ఇందులో స్నానం చేసేవారు. ఎందుకంటే ఇప్పుడైతే ఎవరు పెద్దగా పట్టించుకోక ఆ వాటర్ అలా తయారైంది. ఇదేనండి గుడి అంటే ఏం కాదండి, వేప చెట్టు అండి. వేప చెట్టు దగ్గర మేము ఇప్పుడు పూజ చేస్తామండి. ఇక్కడ పసలమ్మ తల్లి పండుగ అంటే ఇలాగే చేస్తామండి. పశువులకి పంటకి చాలా మంచి.
ఇలా వేప చెట్టు పశువులను మధ్యలో ఉంచి అమ్మవారి చుట్టూ 3 సార్లు తిరుగుతారండి. అమ్మవారి చుట్టూ 3 సార్లు తిరిగాక అప్పుడు వేప చెట్టు చుట్టూ కూడా 3 సార్లు తిరిగాక అప్పుడు పసుపు కుంకాలు చీర జాకెట్లు పెట్టి పూజించుకుంటారండి అందరూ. మొక్కలేం బాగాలేదా? ఆడమొక్క బాగలేదు, నా మొక్క బాధ. అమ్మ నా మొక్క అంత దాకల్లాగా ఉంది మొక్కలు అయ్యా మా మొక్కలు కాసే మా అమ్మని నీకు చేసేయాలా? నాకు వద్దమ్మ. ఎందుకంటే కాలు కట్టుకోరా, ఎత్తుకొని తిప్పడానికి రా. మరి అదే కాలు కట్టుకొని చెప్పాలా? చూసారా, ఇప్పుడు వేప చెట్టు చుట్టూ 3 టైమ్స్ తిరుగుతారండి. అంటే 3 సార్లు తిరుగుతారు. 3 సార్లు తిరిగాక ఇంకా ఇప్పుడు వేప చెట్టుకి పూజించుకుంటారండి. వేప చెట్టు కంటే అదేనండి మాకు పసలమ్మ తల్లి పండుగ. పసలమ్మ తల్లి అంటే వేప చెట్టేనండి. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మేము ఇదే పద్ధతిగా చేస్తారండి. హాయ్ చెప్పండి. ఫస్ట్ స్టాండర్డ్ నుండి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. గోపాలు పట్టినా నన్ను. అమ్మవారికి పప్పన్నాలు ఇలా తీసుకొచ్చి పెడతారండి. కంపల్సరిగా ఇంటింటికి పప్పన్నం తీసుకొచ్చి ఊరం పెడతారండి. పండుగ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూసారు ఫ్రెండ్స్, ఇలా చేస్తారండి పండుగ. అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అందరూ కోళ్ళు కోసుకొని ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతారండి. ఇంకోటి ఏంటంటే ఈ పండుగ ఎప్పుడైనా వరి విత్తనాలు వేసాకే చేస్తారండి. వరి విత్తనాలు వేయకుండా ఈ పండుగ వీళ్ళు చేయరండి. వరి విత్తనాలు చేశాక ఈ పండుగ చేస్తే పంటలు బాగా పండుతాయి అనేసి ఒక నమ్మకం అండి. అందుకోసమే వరి విత్తనాలు వేసాక ఈ పండుగ స్టార్ట్ చేస్తారండి. ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారండి. తెలిసిన వాళ్ళు మరి అదే తెలిసిన మా అక్క తింటున్న పుల్లైస్ కోసిన కోళ్ళన్నీ ఇలా ఇక్కడే క్లీన్ చేసి పట్టుకెళ్ళిపోతారండి ఇంటికి. చూడండి ఫ్రెండ్స్.